కరెంట్ అఫైర్స్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. సో జూన్ 26న వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటి వచ్చిందండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ జూన్ 26న వచ్చినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఇక చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి రణతంబోర్ జాతీయ పార్కులోని T39 ఆడపులికి 18 సంవత్సరాల వయసు అనేది నిండిందండి. సో ఈ ఆడపులికి 18 సంవత్సరాల వయసు అనేది నిండిందని చెప్పేది హైలైట్ అండి. సో చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ రణతంబోర్ పార్క్ ఉన్న రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అండి. కాబట్టి టాపిక్లోకి రాజస్థాన్ మీదకే స్టార్ట్ చేస్తే ఒకసారి చూడండి, రాజస్థాన్లోనే రణతంబోర్ జాతీయ పార్క్లో T39గా పిలువబడే నూర్ లేదా మాలా అనే ఆడపులి సుమారు 18 సంవత్సరాల వయసు చేరుకొని అడవిలో అత్యధిక కాలం జీవించిన పులుల సరసాన చేరిందనమాట. అంటే చూడండి, ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఏదైతే రణతంబోర్ జాతీయ పార్క్ ఉందో ఆ పార్కులో నివసించినటువంటి జీవించినటువంటి పులి ఏదైతే ఉందో ఆ పులి పేరు ఏంటంటే చూడండి అండి, T39 వంశానికి చెందినటువంటి ఒక ఆడపులికి 18 సంవత్సరాల వయసు అనేది నిండిపోయిందండి. సో నిండిపోవడం వల్ల ఏమైందంటే ఈ పులిని ఇక్కడ ఏమని పిలుస్తున్నారంటే ఈ టైగర్ని వచ్చేసి నూర్ లేదా మాలా అనే పేరుతో పిలవడం జరుగుతుందండి. ఈ ఆడపులిని ఈ ఆడపులికి 18 సంవత్సరాలు అనేది వయసు నిండిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అత్యధిక కాలం జీవించిన పులుల సరసాన ఈ పులి అనేది చేరడం జరిగినది. సో ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా అడవి పులులు ఏవైతే ఉంటాయో ఆ సాధారణంగా అడవి పులులు 10 to 15 ఇయర్స్ అంటే 10 నుంచి 15 సంవత్సరాల జీవితకాలంలో జీవిస్తూ ఉంటాయండి. అదేవిధంగా T39 ఏదైతే ఉందో ఈ ఆడపులి 3 సార్లు పిల్లలకు జన్మనివ్వడం ద్వారా పిల్లల సంఖ్య పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందండి. సో 3 సార్లు ఏదైతే పిల్లలు ఉన్నాయో అంటే ఆ పులి పిల్లలను జన్మనివ్వడం ద్వారా ఇక్కడ ఆ పులుల సంఖ్య అనేది ముఖ్య పాత్ర పోషించడం జరిగిందండి. అలాగే పూర్తిగా సహజ వాతావరణంలో ఎక్కడ ఈ రణతంబోర్ జాతీయ పార్కులో పూర్తిగా సహజ వాతావరణంలో ఎలాంటి వైద్య సహాయం అనేది లేకుండా అదనపు ఆహారం లేకుండానే జీవించడం జరిగింది. అదే ప్రత్యేకత. అంటే సర్వసాధారణంగా ఏదైనా జంతువుకి ఆరోగ్యం బాగలేనప్పుడు అందులో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు దాని పరంగా వైద్యం అందించడము అలాగే ఆహారం అందించడము చేస్తూ ఉంటారు కదా. అలాంటి ఏమీ కూడా ఈ పులికి అనేటి అవసరం లేకుండా తన ఆహారాన్ని తనే సంపాదించుకుంది. మన ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణంలో నివసిస్తూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉండేదన్నమాట ఈ పులి. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మరొక పేరు ఏంటంటే ఇక్కడ మనం చూసాం కదా, ఈ పులి ఏదైతే ఉందో ఈ పులి శరీరంపై ఉండే ఏదైతే ఈ టైగర్కు శరీరంపై ఉండే ఈ నక్లిస్ లాంటి వంకర గీతల కారణంగా ఏమైందంటే దీనికి మాలా లేదా నూర్ అనే పేర్లు వచ్చాయండి. వీటి అర్థం ఏంటంటే కాంతి అని చెప్పేసి అర్థం అండి. సో ఇది కాంపిటేటివ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి. మాలా ప్లస్ నూరు అని చెప్పేసి ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రసిద్ధి వంశం. సో దీనికి ఎందుకు ఈ ప్రసిద్ధి వంశం అనేది అని చెప్పేసి అడిగితే మీరు ఏం చేయాలని అంటే ఈ పులి రణతంబోర్ అడవులో తలమానికంగా నిలిచిన మచిలీ T16 వంశానికి చెందిందండి. అంటే ఈ మచిలీ T16 వంశానికి చెందినటువంటి ఈ పులి అండి. ఏ పులి? ఈ టైగర్ అనేది ఈ ఆడపులి అనేది మచిలీ T6 వంశానికి చెందిందండి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని కాంపిటేటివ్లో అడిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య వచ్చేసి 3682 పులులండి. ఇది మనకు 2022 గణాంకాల ప్రకారం అండి. సో అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక అడవి పులులు ఉన్న దేశం ఏదంటే భారతదేశం అండి. చూడండి, అంటే భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య వచ్చేసి ఏంటండి 3682 పులులు. అది కూడా మనకు 2022 గణన ప్రకారం ఉందండి. సో ప్రపంచంలో అత్యధిక అడవుల పులుల సంఖ్య భారతదేశంలోనే అండి. అది కూడా ఏంటి 75% పులులు భారతదేశంలోనే ఉన్నాయండి. చూడండి, ఇంకొకటి ఏంటంటే అండి
అయితే అత్యధిక పులులున్న రాష్ట్రం ఏదని చెప్పేసి అడుగుతారండి భారతదేశంలో. ఎంపీ చూడండి, ఎంపీ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లో 785 అండి, అంటే 785 పులులు అనేవి మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. తర్వాత కర్ణాటకలో చూడండి 563 పులులు, అంటే ఎన్నండి 563 పులులు అనేటివి ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూడండి 560, అంటే 560 టైగర్స్ అనేటివి ఉండడం జరిగిందండి. అదేవిధంగా మహారాష్ట్రలో 441 అండి, 444 ఓన్లీ 444. సో ఇక్కడ 444 అనేటి ఈ మహారాష్ట్రలో ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో 306 పులులు ఉండడం జరిగిందండి. ఇది మీకు జతపరచుల్లో అడిగే అవకాశం ఉంటుందండి ఎక్కువగా. దీన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు జాతీయ జంతువు అంటే భారతదేశం యొక్క జాతీయ జంతువు పేరు ఏంటండి? రాయల్ బెంగాల్ టైగర్ అండి. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామండి? టైగర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జాతీయ జంతువు వచ్చేసి అండ్ రాయల్ టైగర్ బెంగాల్ అండి. అదేవిధంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే జూలై 29న జరుపుకుంటారండి. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలండి, పులుల సంరక్షణ బాధ్యత వహించే సంస్థ ఏదని చెప్పేసి అడుగుతారండి. దాన్నే మనం ఏమంటామంటే ఎన్సిఏ అని చెప్పేసి అంటామండి. ఎన్సిఏ మీన్స్ ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ అండి. ఈ సంస్థ ఏం చేస్తుందంటే పులుల సంరక్షణ మొత్తం చూసుకుంటూ ఉంటుందండి భారతదేశంలో. అదేవిధంగా భారతదేశంలో టైగర్ రిజర్వాయర్ల సంఖ్య ఎంత అంటే 58 అండి, అంటే 58 టైగర్ రిజర్వాయర్స్ అనేవి ఉన్నాయి. అందులో ఎక్కువ రిజర్వాయర్స్ ఉన్నాయి, అత్యధిక టైగర్ రిజర్వాయర్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే ఎంపీ అండి, 9 ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. దీంతో పాటు ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీంతో పాటు అదనపు సమాచారం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉందండి. అదేంటంటే ఏదైతే రణతంబూర్ జాతీయ పార్క్ ఉందో ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఈ రణతంబూర్ జాతీయ పార్క్ అండి. అదేవిధంగా ఈ జాతీయ పార్క్ ఏంటంటే ఇది 1980లో అంటే 1980లో ప్రారంభించారండి. అదేవిధంగా ప్రాజెక్టు టైగర్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1973లో ప్రారంభించారండి. అదేవిధంగా ఏంటంటే దీనికి ఈ రణతంబోర్ పార్కు యునెస్కోలో మనకు గుర్తింపు కూడా రావడం జరిగిందండి. అంటే ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా ఇది గుర్తింపు రావడం జరిగిందండి. అదేవిధంగా ప్రధాన సరస్సులు ఉన్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ రణతంబోర్ ఏదైతే ఉందో ఈ రణతంబోర్ జాతీయ పార్కులో ప్రధాన సరస్సులు అనేటివి కూడా ఉన్నాయండి. అదే ఒకటి పాదం తలవ, మలం తలవ అని చెప్పేసి సరస్సులు అనేటివి ఉండడం జరిగిందండి. సో ఒక్కసారి చూడండి, మొత్తం కూడా ఒకసారి రీకాల్ చేసి చూద్దామండి. మొదటిగా చూడండి, రణతంబోర్ జాతీయ పార్కులో ఏం చేశారంటే T39 ఆడపులి 18 సంవత్సరాలు అనేటివి నిండడం జరిగిందండి. సో ఇక్కడ 18 సంవత్సరాలు నిండింది కాబట్టి ఏ రాష్ట్రానికి చెందినటువంటి పార్కులు అండి? ఇది రణతంబోర్ జాతీయ పార్కు రాజస్థాన్కి చెందింది. ఆ రాజస్థాన్కి చెందిన దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మాలానూర్ అనే పేరు కలిగినటువంటి ఆడపులి ఏదైతే ఉందో ఆ ఆడపులికి 18 సంవత్సరాలు అనేది నిండినాయండి. సో సహజంగా ఇక్కడ పరిశీలించవలసిన అంశం ఏంటంటే ఒక పులి జీవించాలనుకుంటే, టైగర్ జీవించాలనుకుంటే 10 నుంచి 15 సంవత్సరాల మధ్య జీవిస్తుందండి. సో అంతవరకు అంటే జీవించడానికి కాలము. సో ఈ పులి ఏంటంటే ఈ ఆడపులి ఏదైతే ఉందో ఈ టైగర్ అనేది 3 సార్లను పులి పిల్లలను జన్మించడం జరిగిందండి. సో అలా జన్మించిన తర్వాత కూడా చూడండి ఇక్కడ హైయెస్ట్ చేశారంటే ఏం చేశారనంటే మరొక పేరు అని చెప్పేసి అన్నారు కండి. ఈ పులి శరీరంపై ఉండే ఏదైతే పులి శరీరంపై ఉంటుందో నక్లిస్ లాంటి వంకర గీతల వల్ల కారణంగా ఈ పులికి మాలానూరు అనే పేర్లు రావడం జరిగిందనండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఫాలో అవడానికి మన స్టడీ హోమ్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. డైలీ పీడిఎఫ్ రూపంలో మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తూ దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది మీకు ప్రిపరేషన్కు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు రాయబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.